నమస్తే, నేను ప్రశాంత్. వైసీపీలో ఒక్కొక్కరు ఏ విధంగా అరెస్ట్ అవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కొడాలి నాని గారు కూడా తొందరలోనే అరెస్ట్ అవబోతున్నారని చెప్పేసి చాలా వైరల్ అయ్యింది. ఇప్పుడు తను హాస్పిటల్ నుంచి అయితే బయటకు రావడం జరిగింది. మరి ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నాడా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, కొడాలి నాని గారు ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారా? సో ఇదే సందేహం చాలా మందిలో ఉంది. కాకపోతే అరెస్ట్ చేస్తారా చేయరా అనే దానికి మనం ఒక నిర్ధారణకు రావాలంటే జరుగుతున్న పరిణామాలని కొంత అనాలిసిస్ చేసుకుంటాం. మనం చెప్పినట్టు జరగదు, మనం చెప్పకపోతే జరగకుండా ఉండదు. కాకపోతే మన కళ్ళెదురు కనిపిస్తున్న పరిస్థితుల్ని మనం బైరీజ్ వేసుకొని కొంత అనాలిసిస్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ గ్రూప్స్లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ వినిపిస్తున్నటువంటి తరచూ ఒక పదం ఏంటంటే కర్మ రిటర్న్స్. సో కర్మ రిటర్న్స్ అంటే ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారో, చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా దూషించారో, చంద్రబాబు గారి ఫ్యామిలీని ఏ విధంగా దూషించారో, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలో ఉన్నట్టు మహిళలను ఏ విధంగా దూషించారో, అసలు ఏ విధంగా రకరకాల రిలేషన్స్ని అంటగట్టి దిగజారుడు పదాలతోటి ఏ విధంగా వీళ్ళు దూషించారో అందరికీ తెలుసు. లాస్ట్కి ఆంధ్రప్రదేశ్ సమాజం చెవులు మూసుకుంది ఆ పదాలను వినలేక. అంత పొలిటికల్ పొల్యూషన్ చేసేసారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పాలిటిక్స్ని. ఆ స్థాయికి తీసుకెళ్లారు. ఎవరెవరు తీసుకెళ్లారు? వల్లభనేని వంశీ, కొడాలి నాని, వీళ్ళిద్దరే తీసుకెళ్ళింది ప్రధానంగా. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే వీళ్ళ రేంజ్ ఎక్కువ. ఇది పొలిటికల్ పొల్యూషన్ తీసుకెళ్ళటంలో వీళ్ళ రేంజ్ చాలా ఎక్కువ. బూతులు, అన్పార్లమెంటరీ వర్డ్స్, అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కానిటువంటి స్థితిలో మాట్లాడారు. దానికి కారణం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు గారి ఫ్యామిలీని దూషిస్తే అంత గ్రాఫ్ మీకు ఉంటుందనే సంకేతం ఇచ్చారనేది ఆ పార్టీలో అప్పట్లో చాలామంది చెప్పినటువంటి మాట. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి మాట కూడా అదే. సో అందుకని వీళ్ళు రెచ్చిపోయి అసలు బేసికల్గా మనం ఎలా ఉండాలి అనేది కూడా మర్చిపోయి వీళ్ళిద్దరూ వ్యవహరించారు. వీళ్ళు జీవితాంతం తరతరాలకి మరిచిపోలేనటువంటి కొన్ని అభాండాలని మోపారు చంద్రబాబు గారి ఫ్యామిలీ మీద. కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీ, అలాగే పోసాని కృష్ణమురళి. వీళ్ళు కర్మ రిటర్న్స్. మరి ఆ రోజున చంద్రబాబు గారు అరెస్ట్ అయితే జైల్లో ఉంటే అన్న మాట ఏంటి? అదే జైల్లో అన్నీ ఉంటాయా మీకు? బెడ్ ఉంటుందా, ఏసీ ఉంటుందా, ఏడు నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు మీకు, ఏదేమన్నా అత్తగారి ఇల్లా అని చెప్పి అడిగారు. మరి అదే జైలుకి వీళ్ళు వెళ్ళారుగా. ఆ జైలు కాకపోయినా కృష్ణా జిల్లా జైలుకి వెళ్ళారు, విజయవాడ జైలుకి వెళ్ళారు. ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు చంద్రబాబు గారు. మరి ఇప్పుడు ఆ రోజు ఏ విధంగా దూషించారో దానికైతే కర్మ రిటర్న్స్ అని చెబుతున్నారుగా, పోస్టులన్నీ పెడుతున్నారుగా. కర్మ రిటర్న్స్ అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గ్రూపుల్లో కానీ లీడర్లు కానీ చెబుతున్నారుగా. కర్మ రిటర్న్స్ అంటే కర్మ మళ్ళీ రిటర్న్ అవుతుంది, ఆ కర్మను నువ్వు అనుభవించాల్సిందని చెప్పి అంటూ ఉన్నారు. అంటే దాన్ని బేస్ చేసుకుంటే కొడాలి నానిని డెఫినెట్గా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి ఆ పోస్టులను బట్టి మనకు అర్థమవుతుంది. సార్, మరి కొడాలి నాని గారు ఏమైనా పారిపోయే అవకాశం ఉందా? అంటే పరిరలో ఉండే అవకాశం ఏమైనా ఉందా? జనరల్గా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే మనం ఉదాహరణ తీసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆయన క్వాడ్జీకి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. క్వాడ్జీ తవ్వకాలు, అలాగే గ్రావెల్ తవ్వకాలు, ఆయన ఏదో సంతకాలు ఫోర్జరీ చేశారని చెప్పేసి మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాలు ఫోర్జరీ చేశారనేటువంటి కేసుని ఫేస్ చేస్తున్నారు. ఆయన దాదాపు 4 రోజుల పాటు పోలీసులకి దొరకకుండానో లేదా పోలీసుల నుంచి తప్పించుకొని రకరకాల ప్రయత్నాలు చేశారు. హైకోర్టుకి వెళ్ళాడు ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకోవడానికి, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. చివరికి ఆయన్ని ఎక్కడో తలదాచుకొని ఉంటే పట్టుకొచ్చారు పోలీసులు. పట్టుకొచ్చి నిన్న జైలుకు పంపించారు ఆయన్ని. ఆయన కూడా విదేశాలకు వెళ్ళిపోవడానికి ట్రై చేశారు, దుబాయ్కి వెళ్ళిపోవడానికి ట్రై చేశారని చెప్పేసి అప్పట్లో వచ్చింది. అందుకే లుకౌట్ నోటీసులు ప్రకటించారు. అలాగే కొడాలి నానికి కూడా దేశం విడిచి వెళ్ళిపోకుండా లుకౌట్ నోటీసులని అనౌన్స్ చేసింది, లుకౌట్ నోటీసులని ఇష్యూ చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీసు. కారణం ఏంటంటే ఈయన ముంబైలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నట్టు కొడాలి నాని గారి ఆరోగ్యం బాగాలేదు, మెరుగైనటువంటి ఆరోగ్యం కోసం మెరుగైనటువంటి వైద్యం చేయించుకోవాలి, దానికోసం అమెరికా వెళ్ళబోతున్నారు అనేటువంటి ప్రచారం గత 4-5 రోజుల నుంచి జరిగింది. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంటే పోలీసులకు తెలియకుండా, పోలీసుల అనుమతి లేకుండా ఈయన దేశం దాటి వెళ్ళకూడదు.
వెళితే ఆ నేరం పెద్దదవుతుంది. ఈ లుకౌట్ నోటీసులు ఎందుకు జారీ చేశారు? అరెస్ట్ చేయడానికేగా. అరెస్ట్ చేసే ఉద్దేశం లేకపోతే లుకౌట్ నోటీసులు ప్రకటించాల్సిన అవసరం లేదుగా. సో కాబట్టి లుకౌట్ నోటీసులు ఇష్యూ చేశారు కాబట్టి కొడాలి నానిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పైగా కొడాలి నాని వల్లభనేని వంశీ ఏ విధంగా దూషించారు చంద్రబాబు గారి ఫ్యామిలీని అని తెలుసు. సరే, ఆ దోషణలు పక్కన పెట్టినా వీళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయి. ఇప్పుడు నకిలీ పట్టాలు ఇచ్చినటువంటి కేసులో వల్లభనేని వంశీ ఉన్నాడు. అంతకుముందేమో సత్యవర్ధన్ అనేటువంటి ఎస్సీని దూషించినటువంటి కేసులో జైల్లో ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ కార్యాలయం గన్నవరం దాంట్లో దాడి చేసిన కేసులో ఉన్నారు. ఇట్లా రకరకాల కేసులు ఉన్నాయి. అలాగే కొడాలి నాని మీద కూడా అనేక కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్, రాజకీయ ఫ్రెండ్స్, రాజకీయేతర ఫ్రెండ్స్. కాబట్టి బిజినెస్లో కానీ రాజకీయాల్లో కానీ స్నేహంలో కానీ అన్ని రకాల బంధాలు ఉన్నాయి. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఈయన మీద కూడా అన్ని కేసులు ఉన్నాయి. సో కాబట్టి ఈయన అరెస్ట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకుంటారు? ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కదా. పైగా ఇప్పుడు వల్లభనేని వంశీ 100 రోజులు దాటిపోయింది అనుకుంటా జైల్లోకి వెళ్ళి పిటి వారెంట్లు అనేకమైన కేసులు ఉన్నాయి. ఈ కేసులో ఒక కేసులో బయటకు వచ్చిన బెయిల్ మీద ఇంకో పిటి వారెంట్ వేసి మరొక కేసులో మళ్ళీ అక్కడే జైల్లో ఉంచుతున్నారు. సేమ్ సిచ్యువేషన్ కాకాని ఆయనకు కూడా వస్తుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి క్వాడ్జ్ కేసులో జైలుకి వెళ్ళాడు. ఆయన మీద అనేక పిటి కేసులు ఉన్నాయి. ఇప్పుడు పోలీసుల్ని దూషించిన కేసులు ఉన్నాయి, అక్కడ ఎస్సీలను దూషించినట్టు కేసులు ఉన్నాయి, రకరకాల కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులన్నింటిని తప్పించుకొని ఆయన బయటకు వచ్చేకి 50 రోజులు 100 రోజులు అవుతుంది. సో వల్లభనేని వంశీ లాగానే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా జైలు జీవితం ఖచ్చితంగా ఎక్కువ రోజులే గడపాల్సి వస్తుంది అనేది ఇప్పుడు పిటి వారెంట్లను బట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే కొడాలి నాని. కొడాలి నానిని కూడా అరెస్ట్ చేస్తారు. కొడాలి నానిని అరెస్ట్ చేయకపోతే ఈ మధ్యకాలంలో నందిగం సురేష్ మిస్సెస్ ఏమన్నారు, కమ్మోడు వచ్చాడు, రెడ్డోడు వచ్చాడు, మాదిగోడు లోపలికి పోయాడు అన్నట్టుగా మాట్లాడింది ఆమె. అవును. సో కాబట్టి సామాజిక ఈక్వేషన్లు కూడా తీసుకొస్తున్నారు ఈ అరెస్టుల పర్వంలో. అంటే వాళ్ళని అరెస్ట్ చేసావు మమ్మల్ని అరెస్ట్ చేయలేదనో, లేకపోతే వాళ్ళు బయటకు వచ్చారు మమ్మల్ని రానిలేదని, ఇట్లా రకరకాలు ఉన్నాయి. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి చంద్రబాబు గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అది చట్టం తన పని తాను చేసుకుపోతున్నటువంటి క్రమంలో కొడాలి నానిని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టేటువంటి అవకాశం లేకపోలేదు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్నంత మాత్రాన అరెస్ట్ చేయకూడదని లేదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న తర్వాత 3వ రోజు 4వ రోజే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరెస్ట్ చేసి ఆయన్ని సిఐడి సెల్లో పెట్టేసి ఆయన ఛాతి మీద కూర్చొని ఆయన్ని చంపేసేటువంటి ప్రయత్నం కూడా చేశారనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ కదా. ఆల్రెడీ కేసు నడుస్తుంది కదా. మరి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుని హెల్తీగా ఉన్నటువంటి కొడాలి నానిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంలో పెద్దగా ఆలోచించరు అనుకుంటాం ఆంధ్రప్రదేశ్ పోలీసులు. సో కాబట్టి అరెస్ట్ అనేది ఖాయం. ఎప్పుడు అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. లుకౌట్ నోటీసులు అయితే అనౌన్స్ చేశారు. లుకౌట్ నోటీసులు తాజాగా ఇష్యూ చేశారు కాబట్టి అరెస్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు అనేది మాత్రం మనం అంచనా వేయలేకపోతున్నాం, కానీ అరెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్.